మేము ఒంటరి వారం అయిపోతాం. ఇప్పుడు మమ్మల్ని నడిపించేది ఎవరు? ఎలా మేము జీవించాలి? ఎలా మా జీవితాలు కొనసాగించాలి? ఒక అండ లేదే. ధైర్యం చెడిన వారుగా ఉన్నారు కనుక వారు హృదయాలు కలవరపడుతున్నట్లుగా మరి ప్రభు మాట్లాడుతున్నట్లు గ్రహించగలము. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, అప్పుల పాలై, సమస్యల పాలై, నిందల పాలై, అండలేక, ఆదరణ లేక, ప్రేమించువారు లేక, నేనున్నాను అని నీ పక్కన నిలబడువారు లేక నలిగిపోతూ, ఎంత ప్రార్థనాపూర్వాలమైనా, ఎంత విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తివైనా, ఒక దిగులు, ఒక వేదన, ఒక దుఃఖము నీ హృదయం కలవరముతో నిండిపోయి ఉంటుందని మరి ఇది నాన్న ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అతి కలవరము నుండి మనం విడుదల పొందాలి అంటే ఏం చేయాలి? అసలు కలవరము రావడానికి గల కారణాలు ఏంటి? కలవరము నుండి విడుదల పొందడానికి దేవుడు మనకి ఇచ్చే మార్గం ఏంటి అనేది మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 28వ అధ్యాయములో ఒక చక్కని మాట మనం చూస్తున్న 16వ వచనములో, విశ్వసించువాడు కలవరపడడు. అంటే మనకు విశ్వాసులు అని పిలువబడుతున్నాం కదా. విశ్వాసులు అని పిలువబడుతున్న మనము విశ్వాసము లేని వారమా? కానీ మన విశ్వాస పరిమాణము ఆశించినంత పునాదిలో లేదని మీకు తెలియచేస్తున్నాను. అందుచేతనే ప్రభు నమ్మిన తర్వాత, ప్రభు చేత రక్షించబడిన చేత, ప్రభు యొక్క కృపను పొందిన చేత మన జీవిత వెదలందు యేసు జవాబు ఆయనే నడిపించువాడు, ఆయనే ఎత్తుకునివాడు, ఆయనే సేద తీర్చువాడు, ఆయన మన పక్షంలో ఉన్నాడు అనే విశ్వాసము, ధైర్యము నీకు కలవరము తీసుకురాదు.